ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 6గురు గంజాయి ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3 కేజీల 420 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 6గులో 4 మేజర్లు కాగా 2 మైనర్లని అరెస్టు చేయడం జరిగిందని 3వ పట్టణ సిఐ కోటేశ్వరరావు తెలియజేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించడం, వాటితో వ్యాపారం చేయడం చట్టరీత్యా విరుద్ధమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇస్తాను సార్. చేసాడా అంటే ముందు సీగా వాడుకుంటా నేర్చుకున్నాడు చెప్పలేదా? అందరికీ నమస్కారం. గౌరవ ఎస్పీ ఏలూరు వారి ఆదేశాల మేరకు ఏలూరు ఎస్డిపి ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబు గారు వచ్చిన సమాచారం మేరకు నిన్న మినీ బైపాస్ రోడ్లో గంజాయి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మూవ్మెంట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న గంజాయిని పంచుకోవడానికి ప్లాన్ చేస్తున్న సమాచారం రావడంతో ఎస్ఐ రాంబాబు గారు స్టేషన్ సిబ్బంది సహాయంతో, అదేవిధంగా స్థానిక మధ్యవర్తులను తీసుకొని నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మినీ బైపాస్ నందు రైడ్ చేయగా 6గురు వ్యక్తులు 2 మోటార్ సైకిల్తో ఉంటూ వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా సిబ్బంది సాయంతో వాళ్ళు 6గురిని పట్టుకోవడం జరిగింది. 6గురిని పట్టుకోగా వాళ్ళు విచారించగా వాళ్ళు గంజాయిని ఇట్లా విశాఖ ఏజెన్సీ తెచ్చుకున్న గంజాయిని 6గురు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నారు. ఇమీడియట్గా వాళ్ళని స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేయగా వాళ్ళ సమక్షంలో ఉన్న 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి వెస్పా వెహికల్ ఒకటి సుజుకి యాక్సెస్ ఒకటి. 2 వెహికల్స్ను కూడా గంజాయి ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసి వాళ్ళ సమక్షంలో చెక్ చేయగా 2 వెహికల్స్లో కూడా గంజాయి 3.4 కేజీస్ దొరకడం జరిగింది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఆ గంజాయిని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ 6గురిలో 4 మేజర్లుగా ఉన్నారు, 2 మాత్రం మైనర్లుగా ఉన్నారు. వాళ్ళ యొక్క డేటా వెరిఫై చేయగా వాళ్ళ మీద ఇదివరకు కొన్ని కేసులు ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. చుట్టుపక్కల మన ఏలూరు ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి గంజాయి గురించి సమాచారం తెలిసిన వెంటనే మాకు తెలియజేస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి బయటకు చెప్పకుండానే గంజాయిని పట్టుకోవడానికి అరికట్టడానికి మా వంతుగా కృషి చేస్తాం. ఈ 6గురు కూడాను మన ఏలూరు టౌన్ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళే, ఏలూరు రోడ్లో ఏలూరు టౌన్ మండలం సంబంధించిన వాళ్ళే. ఇలా 6గురు గంజాయి కేసులు అయితే 6గురు మరి ఇదివరకు లేవు, బట్ ఇదివరకు వేరే కేసులు ఉన్నాయి, దొంగతనం కేసు కానీ కొట్లాట కేసులు కానీ. వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తారు.